సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: భూదందాలో బాస్లు, అసైన్డ్ చట్టాన్ని కాపాడవలసిన ఐఏఎస్లే నాడు అడ్డగోలుగా దోచిపెట్టారు, వేతన జీవులకు పన్ను ఉపశమనం, కొడాలి నాని ఆరోగ్యం తీవ్ర ఆందోళనకరం, అన్ని దేశాలపైన ప్రతీకార సుంకాలు, ట్రంప్ పునరుద్ఘాటన, ఈ 3 నెలలు మంటలే, కోల్కతాపై ముంబై ఘన విజయం, క్యాన్సర్ నివారణకు మైక్రో గ్రీన్స్. ఈరోజు వార్తలను చూద్దాం. వేతన జీవులకు పన్ను ఉపశమనం. కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి పన్ను చెల్లింపుదారులు, వేతన జీవులు, వినియోగదారులకు సంబంధించిన కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని భారీగా పెంచడంతో పాటు సవరించిన ఆదాయ పన్ను స్లాబ్లు అమల్లోకి రానున్నాయి. దేశంలోని వేతన జీవులు ఊహించని విధంగా 2025 బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయ పన్ను మినహాయింపునకు సంబంధించిన ఒక ప్రకటన చేశారు. 12 లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జించేవారు ఎలాంటి పన్ను చెల్లించవలసిన అవసరం లేదని పేర్కొన్నారు. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ కలిపితే మొత్తంగా 12.75 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించవలసిన అవసరం ఉండదు. కొత్త పన్ను విధానంలో స్లాబ్లను కూడా సవరించారు. ఈ ప్రకటనలు వేతన జీవులకు భారీ ఊరటను కల్పించాయి. కొత్త పన్ను విధానంలో సెక్షన్ 87A కింద లభించే పన్ను రిబేట్ను 25,000 నుంచి 80,000కు పెంచారు. ఇవి ఏప్రిల్ 1 నుంచి అంటే నేటి నుండి అమల్లోకి వస్తున్నాయి. భూదందాలో బాస్లు. జగన్ అండ్ కో పెట్టిన భయమో మరేమో తెలియదు కానీ గత ప్రభుత్వంలో కొందరు అధికారులు భూ అక్రమాలు శృతిమించి సాగాయి. నాడు నేతలు కోరుకున్న భూములను అసైన్డ్ కింద చూపించి ఫ్రీ హోల్డ్ చేశారు. రికార్డులే లేని భూములను సైతం అసైన్డ్ కోటాలో నిషేధం నుంచి విడిపించారు. అసైన్డ్ చట్టాన్ని కాపాడవలసిన అధికారులే నేతల కొమ్ము కాసి విలువైన భూములకు స్వేచ్ఛ కల్పించారు. ఇది ఎవరో చెబుతున్న మాట కానే కాదు. రెవెన్యూ శాఖ తాజాగా విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొన్న అంశాలివి. తహసీల్దార్ స్థాయి నుంచి జిల్లాకు సూపర్ బాసులుగా ఉన్న ఐఏఎస్ల వరకు కొందరు ఈ భూ అక్రమాల్లో తిలాపాపం తలాపిడికడు చందంగా పాత్రను పోషించారని రెవెన్యూ శాఖ నిగ్గు తేల్చింది. గత జగన్ ప్రభుత్వ హయాంలో చివరి 7 నెలల కాలంలో అసైన్డ్ భూములపై రైతులకు హక్కులు ఇచ్చేందుకు తీసుకువచ్చిన ఫ్రీ హోల్డ్ విధానంలో భారీగా అక్రమాలు జరిగిన విషయాన్ని రెవెన్యూ శాఖ ఇటీవలే బయటపెట్టింది. లోతైన విచారణ చేయగా జగన్ ప్రభుత్వంలోని 6 మంత్రులు, తహసీల్దార్, ఆర్డీల పాత్ర బయటపడింది. ఈ 3 నెలలు మంటలే. వేసవిలో ఏప్రిల్, జూన్ మధ్య ఎండలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. మధ్య తూర్పు ప్రాంతాల్లో, వాయవ్య రాష్ట్రాల్లో ఎక్కువ రోజులు వడగాళ్లు వీస్తాయని హెచ్చరించింది. ఇప్పటికే 2 నెలల నుంచి ఎండలు, వడగాడ్పులకు దేశంలో అనేక ప్రాంతాలు అట్టుడికిపోతున్నాయి. ఇక రానున్న 3 నెలల్లో కూడా ఎండ తీవ్రత, వడగాడ్పులు అంతకు మించి ఉంటాయని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సాధారణంగా ఈ సీజన్లో నెలకు 5 నుంచి 6 రోజులు వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీస్తాయి. అటువంటిది ఈ ఏడాది ఈ 3 నెలల సీజన్లో 5 నుంచి 8 రోజులు వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఏప్రిల్ వరకు చూస్తే పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయి. ఇంకా వడగాడ్పులు తీవ్రంగా ఉండటంతో పాటు సాధారణం కంటే ఎక్కువ రోజులు కొనసాగుతాయని పేర్కొంది. అన్ని దేశాలపైన ప్రతీకార సుంకాలు. అన్ని దేశాలపైన ప్రతీకార సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన ఏప్రిల్ 2 లిబరేషన్ డే నుంచి అన్ని దేశాలపైన టారిఫ్లు విధిస్తామన్నారు. 10-15 దేశాలపై మాత్రమే సుంకాలు విధిస్తారనే ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. అమెరికా పూర్వ వైభవం పొందాలంటే తమతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వాణిజ్యం జరిపే అన్ని దేశాలపైన
సుంకాలు విధించవలసిందేనని, ఏం జరుగుతుందో చూద్దామని అన్నారు. ఇప్పుడు అందరి చూపు అమెరికా వైపే. ఎందుకంటే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తారు, ఏ దేశాలకు మినహాయింపునిస్తారు అనే ప్రశ్నే మెదళ్లను తుల్చేస్తుంది. మన దేశము ఇందుకు మినహాయింపు కాదు. మోదీతో మీతో ఎంత దోస్తానా ఉన్నా మీరు కూడా మా వస్తువులపై సుంకాలు తగ్గించవలసిందే, లేకపోతే మీ దేశ ఉత్పత్తులపైన అదే స్థాయిలో సుంకాలు తప్పవని ట్రంప్ తేల్చేశారు. దీంతో ట్రంప్ను ప్రసన్నం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక అమెరికా ఉత్పత్తులపై సుంకాల తగ్గింపుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే గూగుల్, ఫేస్బుక్ వంటి ఆన్లైన్ యాడ్స్పై విధిస్తున్న 6% ఈక్వలైజేషన్ ట్యాక్స్ను ఏప్రిల్ 1 నుంచి ఎత్తివేసింది. కొడాలి నాని ఆరోగ్యం తీవ్ర ఆందోళనకరం. వైసీపీ నేత, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారింది. సోమవారం నాడు ఆయనను ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి ఎయిర్ అంబులెన్స్లో ముంబైకి తరలించారు. కొడాలి నాని గ్యాస్ట్రిక్ సమస్యతో 5 రోజుల క్రితం ఏఐజీలో చేరారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించగా గుండెకు సంబంధించిన తీవ్రమైన సమస్య ఉన్నట్లు బయటపడింది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే 3 రక్తనాళాలు చాలా వరకు బ్లాక్ అయ్యాయని వైద్యులు నిర్ధారించారు. సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో బైపాస్ సర్జరీ నిర్వహిస్తారు. అయితే సర్జరీ చేసేందుకు కొడాలి ఆరోగ్య పరిస్థితి సహకరించదని, చేసినా మరిన్ని ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు అంచనాకు వచ్చినట్లు తెలిసింది. కోల్కతాపై ముంబై ఘన విజయం. ఐపీఎల్లో ముంబై బోణీ కొట్టింది. ఆ జట్టు సోమవారం 8 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ను చిత్తు చేసింది. అరంగేట్ర బౌలర్ అశ్విని కుమార్ 4 వికెట్లు, దీపక్ చాహర్ 2 వికెట్లు, బౌల్ట్ 1 వికెట్ ధాటికి మొదట కోల్కతా 16.2 ఓవర్లలో 116 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ రికిల్డన్ విధ్వంసక బ్యాటింగ్తో లక్ష్యాన్ని మరింత చిన్నదిగా మార్చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్ రోహిత్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన అతడు కోల్కతా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 6వ బంతికి గానీ ఖాతా తెరవలేకపోయిన అతడు తర్వాత దంచి కొట్టాడు. జాన్సన్ బౌలింగ్లో వరుసగా 4-6తో అతడి దూకుడు మొదలైంది. అక్కడి నుంచి ఎడాపెడా 4లు 6లు కొడుతూ సహచర బ్యాటర్ రోహిత్ 13 పరుగులకే అవుట్ అయినా రికిల్టన్ జోరు మాత్రం తగ్గలేదు. 6వ ఓవర్లో జట్టు స్కోరు 46 వద్ద రోహిత్ అవుట్ అయ్యాడు. తరువాత విల్జాక్స్ 17 బంతుల్లో 16 సహకారంతో రికిల్టన్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. సరైన ఓవర్లో 2 సిక్సర్లు బాదిన అతడు 33 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. 2వ వికెట్కు 45 పరుగులు జోడించాక జాక్స్ నిష్క్రమించగా సూర్యకుమార్ 27 నాటౌట్తో కలిసి రికిల్టన్ లాంఛనం పూర్తి చేశాడు. క్యాన్సర్ నివారణకు తోడ్పడే మైక్రోగ్రీన్స్. తోటకూర, సబ్జా, మెంతులు, బ్రొకొలి, బీట్రూట్, బఠానీ, స్విస్ చార్ట్, చియా విత్తనాలతో మైక్రోగ్రీన్స్ పెంచుకొని వాడుకోవచ్చు. మైక్రోగ్రీన్స్ను ఇళ్లలోనే ఎండ సోకే చోట సులభంగా పెంచవచ్చు. మైక్రోగ్రీన్స్తో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఖనిజ లవణాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు వీటిలో పుష్కలంగా ఉంటాయి. ఇవి కీలకమైన జీవక్రియలకు తోడ్పడతాయి. శరీరం తనలోని ఫ్రీ రాడికల్స్ అనే అస్థిరమైన వ్యర్థాణువులను బయటకు పంపిస్తుంది. దీనికి యాంటీ ఆక్సిడెంట్స్ సహాయపడతాయి. మైక్రోగ్రీన్స్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ నిరోధానికి తోడ్పడతాయి. బ్రాసిలికా కుటుంబానికి చెందిన బ్రొకొలి వంటి మైక్రోగ్రీన్స్లో ఫెనోలిక్ యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ ఇ ఎక్కువగా ఉంటాయి. లెట్యూస్లో కరోటినాయిడ్ యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ ఏ ఎక్కువగా ఉంటాయి. పోషకాలను కలిగి ఉండే మైక్రోగ్రీన్స్ వంటకాల రుచిని కూడా పెంచుతాయి. వీటిని సలాడ్స్, సూప్స్, చపాతీ, అలాగే బ్రెడ్, పిజ్జాల మీద చల్లుకొని తినవచ్చు. పండ్ల రసాలు స్మూతీల్లో కలుపుకొని తాగవచ్చు. కూరల్లోనూ వాడుకోవచ్చు. గుడ్డు సొనతో కలిపి ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. జాతీయ రహదారుల్లో టోల్ పెంపు. కార్లకు కిలోమీటర్కు 5 పైసలు.
బస్సులు లారీలకు కిలోమీటర్కు 18 నుండి 34 పైసల వరకు పెంపు. విజయవాడ హైదరాబాద్ మార్గంలోని 3 ప్లాజాల్లో మాత్రం తగ్గింపు. మయన్మార్ భూకంప మృతులు 2000 పైనే. ఒక్క ప్రార్థనా మందిరాల్లోనే 700 మంది కడతేరిపోయారు. అలహాబాద్ ఐఐటీలో 2 తెలుగు విద్యార్థుల మృతి. అలహాబాద్ ఐఐటీలో 2 తెలుగు విద్యార్థులు మృతి చెందారు. పోలీసులు విద్యార్థుల వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా మాడ్గులకు చెందిన రాజు నాయక్, దేవి దంపతుల కుమారుడు అఖిల్ శనివారం రాత్రి 9 గంటల సమయంలో గదిలోకి వెళ్ళాడు. ఆపై అతడు గుండెపోటుతో మరణించాడు. కాగా కృష్ణా జిల్లాకు చెందిన కృష్ణ స్వర్ణలత దంపతుల పెద్ద కుమారుడు రాహుల్ చైతన్య జేఈలో జాతీయ స్థాయి 52వ ర్యాంక్ సాధించి అక్కడ గతేడాది చేరాడు. దివ్యాంగుడైన చైతన్య శనివారం రాత్రి అందరూ నిద్రపోయాక అర్ధరాత్రి వసతి గృహం 5వ అంతస్తు పైకి వెళ్ళి అక్కడి నుంచి కిందకి దూకి మృతి చెందాడు. కశ్మీరుకు తొలి వందే భారత్ రైలు 19న ప్రారంభించనున్న మోదీ. 38 సొరంగాలు, 927 వంతెనలు దాటుతూ ప్రయాణం. వాటర్ డ్రోన్ ప్రయోగ పరీక్ష విజయవంతం. భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. శత్రు దేశాల యుద్ధ నౌకలపై నిఘా పెట్టేందుకు రూపొందించిన వాటర్ డ్రోన్ను డిఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది. ఐపీఎల్లో నేడు లక్నో వర్సెస్ పంజాబ్. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.